బాధితులందరూ కూడా మీ ప్రభుత్వం హామీలు ఇచ్చి నెరవేర్చొచ్చిన బాధితులందరూ కూడా రేపొద్దున నవంబర్ 20వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వస్తారు. ఎస్, వాళ్ళకి సంబంధించినటువంటి బాధలు చెప్పుకుంటారు. ట్రైబల్ ఏరియాలో ఉన్న సమస్యలు కోకొల్లలు సార్. దయచేసి నేను మీడియా సోదరులను కూడా కోరుతున్నాను, మిమ్మల్ని చేతులు అర్జించి నేను వేడుకుంటున్నా. మీడియా ఈ రోజు వరకు 78 సంవత్సరాలు అయినా కూడా ట్రైబల్ ఏరియాలో కనీసం 3 పూట్ల తినటానికి తిండి లేని ట్రైబల్ పిల్లలు సార్. వాళ్ళకి కనీసం రోజుకి 100 రూపాయలు కూలీ రావటం కూడా చాలా గగనం. కనీసం వాళ్ళ ఇంట్లో పడుకున్న తర్వాత ఒక ఫ్యాన్కి అదుగుతో ప్రాపర్గా పడుకోవడానికి ఒక చిన్న బెడ్ కూడా ఉండదు పరిస్థితి. అలాంటి నిరుపేద బతుకులు, దుర్మార్గమైన బ్రతుకులు ఎవరి వల్ల అంటే మీ పాలకుల వల్ల, ఈ పాలకుల వల్ల. కొన్ని వేల సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి సార్. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ 17 బల్బ్స్ ఆ 17 బల్బులు సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది కాదు. అరే ఇది నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంటే డబ్బులుంటే ఎలాంటి ఎలివేషన్ అయినా ఇచ్చేస్తారు సార్ మీరు. మనకి మా ఆత్మ వంచిన మనకి సంబంధించి ఒక కాన్షియస్ పర్మిట్ చేయదా?